మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ టార్చర్ని సహిస్తూ వస్తున్నాను. ఏదో ఒక రోజు భాగ్యంకి నయం అయ్యి ఆమె వెళ్ళిపోతే మనం ఆడే ఈ భార్యాభర్తల నాటకం కూడా ముగిసిపోతుంది. నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఆ రోజు త్వరగా రావాలని నేను ఎదురు చూస్తున్నాను. కేవలం నీతో నేను నటిస్తున్నానే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. నాన్న చికెన్ పీస్ ఇవ్వా? నాన్న నాకు కూడా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అత్తయ్య, మీరు చికెన్ తినకూడదు కదా? అవునమ్మా, తిన్నావంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. అత్తయ్య, అది ఇలా ఇవ్వండి. అయ్యో, తిను. కన్యా కొంచెం. నిజంగా బామ్మకి తన ఆరోగ్యం బాగోలేదని సోయుంటే అసలు చికెన్ ముట్టుకోదు కదా. ఎందుకు ఆమెకి చికెన్ తినాలనిపిస్తుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను రోజు రోజుకి ఈ ఆకులు అలమలు తినలేక చచ్చిపోతున్నాను. తప్పదమ్మా, నీకు బాగయ్యేంత వరకు అవే తినాలి కదమ్మా. అర్థం చేసుకో. అది నిజమేలే. బామ్మగారు, బామ్మగారు, బామ్మ బామ్మ బామ్మ, మీకు తగ్గొచ్చిందంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓకేనా బామ్మ? ఓకేరా. సరేలే. తినండి. శశి, ఈ రోజు మనం చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా? అవును రిషి, నేనైతే భలే ఎంజాయ్ చేశాను అసలు. రిషి, శశి, ఈరోజేంటి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు? మీ స్కూల్లో గేమ్స్ ఏమైనా ఆడించారా? మీరు బాగా ఎంజాయ్ చేశారా ఏంటి? అది కాదు నానమ్మా. కొంపదీసి
సింధు నేను పిల్లలు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసిన విషయం వీళ్ళు చెప్పేస్తారా ఏంటి? అసలు ఏం జరిగిందంటే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చెప్తాను. చెప్పొద్దు. ఓకే. నువ్వు చెప్పినట్టుగానే మా స్కూల్లో గేమ్స్ ఆడించారు. నేను శశి భలే ఎంజాయ్ చేశాం. అంతే నానమ్మ, వేరేదేం లేదు. ఓకేనా నాన్న? అమ్మాయ్యా. అమ్మో, ఇప్పుడు ఇది వస్తుంది. కొంపదీసి ఇది కానీ నన్ను బుక్ చేస్తుందా ఏంటి? సింధు, నువ్వు భోజనానికి ఆలస్యంగా వచ్చేవేంటి? వచ్చి ఆ పిల్లల మధ్య కూర్చుని నువ్వు కూడా భోంచేయి. నాకు ఆకలిగా లేదు భాగ్యం. మీరు తినండి. ఆ? ఏమైందే? ఆకలి కాకపోవడం ఏంటి? ఏం లేదు భాగ్యం. ఏమీ లేకపోవడమేంటే? ఏదో జరిగింది. లేకపోతే నువ్వెందుకంత డల్గా ఉంటావు? యష్ నేనేమన్నా అన్నాడా? యష్ నన్నేమీ అనలేదు భాగ్యం. మరి వాడు నిన్నేం అన్నప్పుడు తినటానికి నీకేంటే ఇబ్బంది? రామ్మా, మాతో పాటు భోంచేయ్. రా. లేదు శశి, నాకు ఒంట్లో బాగోలేదు. మీరు తినేసి వెళ్ళి పడుకోండి. హా? సింధు, ఏమైందమ్మా? సింధు, ఏదో ఒక రోజు భాగ్యంకి నయమయ్యి ఆమె వెళ్ళిపోతే మనం ఆడే ఈ భార్యాభర్తల నాటకం కూడా ముగిసిపోతుంది. నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. ఆ రోజు త్వరగా రావాలని నేను ఎదురు చూస్తున్నాను. అమ్మా సింధు, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు భాగ్యం. నేను బాగానే ఉన్నాను. నీ మనసులోని బాధ బయట పడకుండా నీ కళ్ళు ఆపుతున్నాయి. నీ నవ్వు నిజాన్ని దాస్తుంది. నాకర్థమవుతుంది సింధు. నిజం చెప్పు, ఏం జరిగింది? నీ కన్నీళ్ళకి కారణమేంటి? భాగ్యం, అయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వు కంటతడి పెట్టావంటే నీ మనసుని ఎవరో కష్టపెట్టారు. మళ్ళీ మీ అత్త నిన్నేమైనా అందా? చెప్పు సింధు, ఆ దమయంతిని కడిగి పారేస్తాను. అత్తయ్య అనడం, నేను పడడం మామూలే భాగ్యం. ఎప్పుడూ నేను అది పెద్దగా పట్టించుకోను. మరైతే యశ్ ఏమైనా అన్నాడా? మాట్లాడవేంటే? ఎందుకులే భాగ్యం,
వదిలే. ఏంటి వదిలేసేది? నేనిక్కడికొచ్చింది నిన్ను యష్ని మళ్ళీ కలపటానికి. నీతో పాటు నేను కూడా బాధపడుతూ కూర్చోడానికి కాదే. చెప్పు, ఏమన్నాడు నా మనవడు? నన్ను యష్ని ఒకటి చెయ్యాలని నువ్వు మంచి మనసుతో ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ ప్రయత్నంగానే మిగిలిపోతుంది భాగ్యం. ఎలాంటి ఫలితం రాదు. ఏ? ఎందుకు రాదు? ఎందుకంటే యష్ మనసులో నా మీద ప్రేమ కానీ ఇష్టం కానీ ఇసుక రేణువంత కూడా లేదు భాగ్యం. కోపం, ద్వేషం, అసహ్యం మాత్రం కొండంతుంది. నేను ఎంత దగ్గరైతే నన్నంత దూరం పెడుతున్నాడు. నాతో భర్తగా నటిస్తున్నాడే తప్ప నన్ను భార్యగా అస్సలు ఫీల్ అవ్వడం లేదు. పిల్లలంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళకి జన్మనిచ్చిన ఈ అమ్మ మీద తనకి కొంచెం కూడా ప్రేమ లేదు. నేనే తన ప్రాబ్లం అంట. ప్రాబ్లం అంతా నువ్వే సింధు. నువ్వు ఇక్కడ ఉండడానికి నాతో సహా ఎవ్వరూ ఒప్పుకోరు. ఇప్పుడంటే భాగ్యం కోసం నిన్ను అందరూ భరిస్తున్నారు. అంత మాట అంటాడే వాడు నిన్ను? ఉండు, ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను. భాగ్యం, వద్దు భాగ్యం, నా మాట విను. నువ్వెన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం, కానీ నీళ్లు తాగించలేం కదా. ప్రేమ, ఇష్టం కూడా అలాంటివే. అరిచి మందలించి దారిలో పెట్టడానికి యష్ ఏమైనా చిన్నపిల్లాడా భాగ్యం? తన మనసులో ప్రేమ లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే భాగ్యం. పిచ్చి సింధు, యష్కి నీ మీద ప్రేమ లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నిజంగా వాడికి నీ మీద ప్రేమ, ఇష్టం అనేదే లేకపోతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టలేవు కదా. భర్తగా నటిస్తున్నాను అని వాడు నీతో చెప్పినా వాడి మనసు లోతుల్లో నిన్ను భార్యగానే ఫీల్ అవుతున్నాడు. అదే లేకపోతే అసలు నీకు భర్తగా నటించడానికి కూడా వాడు ఒప్పుకోడు కదా. వాడి మనసులో ఇప్పటికీ నీ మీద ప్రేమ చెక్కు చెదరకుండా అలాగే ఉందే. కాకపోతే గతంలో జరిగిన పరిస్థితుల ప్రభావం వల్ల అనుమానం, అపార్థమనే భూతాలు వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి రానివ్వకుండా ఎప్పటికప్పుడు కప్పి పెట్టేస్తున్నాయంతే, తెలుసా? నేను కూడా నా మనసులో ఇలాగే సమాధానం చెప్పుకుంటూ నాకు నేనే రాజీపడి ఇంతవరకు వచ్చాను భాగ్యం. కానీ ఇందాక యష్ మాటలు విన్న తర్వాత నిర్ధారించుకున్నాను, యష్ మనసులో నా మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది. సింధు, చచ్చిపోయింది. సింధు, సింధు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భ్రమపడుతున్నావు. యష్ మనసులో నీ మీద ప్రేముంది. అది నీకు చూపిస్తాను, నీ ముందే నిరూపిస్తాను, చూస్తూ ఉండు. అలాంటి టాబ్లెట్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయి బామ్మ. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా. ఎన్ని టాబ్లెట్లు వేస్తే వాంతులవుతాయి? ఒక్కటి చాలు బామ్మ. సరే, ఆ టాబ్లెట్ ఇవ్వు. ఉండు బామ్మ.
టాబ్లెట్ సరిపోతుంది. ఏం వెళ్ళు. కాదుగా? అయ్యో ఏం అవదులే. సరే సరే. వెళ్ళు. ఈ పాలు యష్కిచ్చి సింధు తాగేలా చెయ్యాలి. మనవడా, ఓ మనవడా, కాసుకో వచ్చేస్తున్నా. చంద్ర, ఇదిగో స్వీట్ తీసుకో. భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటే చాలా మంచిది. ఓ వావ్. రేయేష్, నువ్వు తీసుకోరా. ఒరే యష్, ఏంటి బామ్మ? నీ పద్ధతేమీ నాకు నచ్చట్లేదురా. నేనేం చేశాను బామ్మ? నీ పెళ్ళానికి ఒంట్లో బాగోలేక గదిలో ఉంటే నువ్వు అదేం పట్టించుకోకుండా వదిలేసి తీరిగ్గా ఇక్కడ కూర్చుని పని చేసుకుంటావేమిట్రా? అది ఆఫీస్ వర్క్ భాగ్యం, అర్జెంటు, అందుకే. పెళ్ళాం కంటే ఏది అర్జెంట్ కాదురా. పెళ్ళాన్ని బాగా చూసుకోవడమే మొగుడు అసలైన బాధ్యత. ఏవే దమయంతి, ఇదేనా నీ కొడుకు నువ్వు నేర్పింది? నువ్వు మాత్రం నా కొడుకుని నీ కొంగును కట్టుకుని తిరుగుతున్నావు, కానీ నీ కొడుకుని మాత్రం నీ కోడలికి దూరంగా ఉంచుతున్నావు. అమ్మా, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు అమ్మా? లాగడం కాదురా, తల్లి తండ్రిగా మీరైనా యష్కి చెప్పాలి కదా. పాపం సింధు ఏం తినకుండా పడుకుంది. అత్తయ్య, నా కొడుకేం సింధుని తినొద్దని చెప్పలేదుగా. తనే కదా నా కొంట్లో బాగోలేదు తినను అని చెప్పి వెళ్ళింది. దానికి యష్ మాత్రం ఏం చేస్తాడు? ఏమే, పెళ్ళం అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మొగుడన్న వాడికి నిజంగా నిద్ర పడుతుందంటే? ఒరే యష్, ఆ, సింధుని కనీసం ఈ పాలన్న తాగమనరా. తీసుకెళ్ళివు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తీసుకెళ్ళు. నేనిక్కడ మాట్లాడుతుంటే మీ అమ్మ మొహం చూస్తావేంట్రా? తీసుకెళ్ళు. యష్, వెళ్ళరా. పాపం సింధు ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటుందిరా? కనీసం ఆ పాలైనా ఇవ్వరా. రే, వెళ్ళరా. నిన్ను. ఒరే యష్, నీ పెళ్ళాన్ని నువ్వు బతిమలాడతావో బామాడతావో నాకు తెలీదు. ఈ పాలు మాత్రం సింధు తాగి తీరాలి. నువ్వు దగ్గరుండి తాగించాలి. సింధు ఈ పాలు తాగిందా లేదా అన్నది నేను తర్వాత వచ్చి చూస్తాను. వెళ్ళరా. 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 మీ అమ్మని చూస్తావేంటి? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఆ? ఏమే దమయంతి, నేను కూడా భోంచేశాను కదా, మరి నాకు స్వీట్ ఇవ్వవా? అరే అమ్మా, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు స్వీట్స్ తింటావా? నీ ఆరోగ్యం ఏమవ్వాలమ్మా? తాము, నువ్వు ఇది తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో. అది కాదురా చంద్ర. అరే, అమ్మా, వద్దమ్మా. వద్దత్తయ్యా. ఈ వయసులో స్వీట్స్ తినడం ఏంటమ్మా? షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, సైనసైటిస్ అని నేను పెట్టుకున్నావు. అవి తింటే పుట్టుకోని పోవు. సింధు, ఏంటి? ఈ పాలు తీసుకో. అక్కర్లేదు. నీకు ఒంట్లో బాలేదన్నావు కదా, ఖాళీ కడుపుతో పడుకుంటే నీకు నిద్ర పట్టదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా గురించి ఎంత ఆందోళన పడుతున్నావో. ఇది కూడా నీ నటనలో భాగమే కదా. నో థ్యాంక్స్. బామ్మ నన్ను తిట్టకూడదనే కదా నేనన్న మాటలకి నీకు కోపం వచ్చినా అదంతా నీ మనసులోనే పెట్టుకుని పైకి మాత్రం ఏమీ జరగనట్టుగా ఇందాక నీ ఒంట్లో బాగోలేదని అబద్ధం ఆడి బామ్మ దగ్గర కవర్ చేసావు.
అవును యష్, ఏ భార్య తన భర్తని అనవసరంగా ఒకళ్ళ చేత తిట్టించాలని ఎప్పుడూ అనుకోదు. నటించడంలో కూడా నువ్వు నిజాయితీ చూపిస్తావని నాకు తెలుసు సింధు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, లివ్ ఇట్. ముందు పాలు తాగు. నేను తాగను. నువ్విప్పుడు ఈ పాలు గనక తాగకపోతే నీ భార్యకి ఒంట్లో బాగోకపోతే నువ్వు పట్టించుకునే విధానం ఇదేనా అంటూ భాగ్య వచ్చి నా మీద తిట్ల పురాణం చదువుతుంది. ఈ పాలు నీ చేత తాగించమని భాగ్యం నాకు ఇచ్చింది. ప్లీజ్ సింధు, తాగు. నేను ఆకలితో ఉన్నాను అన్న బాధ నీలో కొంచెం కూడా లేదు కదా యష్? ఈ పాలు నేను తాగకపోతే మీ బామ్మ వచ్చి ఎక్కడ నిన్ను తిడుతుందో అన్న భయంతోనే కదా నన్ను బతిమలాడుతున్నావు. అంటే నీ గురించి బాధ ఉంది, కానీ భాగ్యం అంటే భయం ఉంది. రెండు బ్యాలెన్స్ చేద్దామని ఈ పాలు తాగమంటున్నాను. ప్లీజ్ సింధు, త్వరగా తాగేసేయ్. అవసరం లేదు నాకు. తీసుకెళ్ళిపో. సింధు, అలా అనకు సింధు. తాగు సింధు, కనీసం నా గురించైనా ఆలోచించు. నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఏంటే బతుకులాడుతుంటే తెగ బెట్టు చేస్తున్నావు? తాగకపోతే మానే, నాకేంటి? నిద్ర పట్టక ఆకలితో నకనకలాడుతావు, నేను హ్యాపీగా పడుకుంటాను. అమ్మో, ఈ పాల గ్లాస్తో ఇప్పుడు నేను భాగ్యం కంటపడ్డాను. తిట్లతో నా తాట తీస్తుంది. సింధు 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 సింధు, భాగ్యం బయటే ఉంది. తన తిట్ల బాణాలు నాకు తగలకుండా నువ్వే కాపాడాలి. ప్లీజే, ఈ పాలు తాగవే. నీకు దండం పెడతానే తల్లి, తాగు. ఇందాక నువ్వే అన్నావు కదా నీ భర్తను అనవసరంగా తిట్టించడం నీకు ఇష్టం ఉండదని. నా కోసం తాగు సింధు, ప్లీజ్ 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 సింధు, తాగు సింధు, ప్లీజ్ సింధు. సరే, నా భర్తవి అని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నీకోసం తాగుతాను. సరే సరే, తాగు 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 తాగు. భాగ్యం, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. నేను వచ్చేంతవరకు కాస్త సింధుని కరబెట్టుకొని ఉండు. చూసావా సింధు, నీకొంట్లో బాగోలేదనగానే యష్ ఎంత కంగారు పడిపోతున్నాడు. ఇప్పుడు చెప్పవే, నా మనవడికి నీ మీద ప్రేమ లేదంటావా?